ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది చెక్ రామ్. ఇటువంటి చూస్తాను. చెక్ పై పేరు రాయలేదు. 25 లక్షలు ఎవరికి ఇస్తున్నారు పిన్ని? రామ్, అది నాకే అవసరం ఉండి. ఇప్పుడు 25 లక్షలతో నీకేంటి అవసరం మహా? రేపు ఎంగేజ్మెంట్ కదా జనా. వీడి ఎంగేజ్మెంట్కి 25 లక్షలు ఖర్చు పెడుతున్నావా చెల్లాయ్? మొత్తం ఎంగేజ్మెంట్కి కాదు, వేరే ఖర్చులు కూడా ఉన్నాయి. వేరే ఖర్చులంటే ఏంటి పిన్ని? అది పర్సనల్ ఖర్చులు రామ్. పర్సనల్ అంటే అంత డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నారు? ఏంటి బ్రో, ఇంటి పెద్దని పట్టుకుని అలా దబాయిస్తున్నావు? పిన్ని నీకు ఆన్సర్ చెప్పాలా? ఇవి కంపెనీ డబ్బులు. కంపెనీ డబ్బులైతే ఈ ఇంటి డబ్బులు కావా? పిన్ని వాడుకోకూడదా? ఈ ఇంట్లో అందరికీ కంపెనీ డబ్బులు వాడుకునే హక్కు ఉంది. మరి సీతల ఎందుకు నిలదీస్తున్నావు రామ్? సీతతో కాపురం చేసి రాముకు కూడా సీత బుద్ధులు వచ్చినట్టున్నాయి. వచ్చింది మంచి బుద్ధులే బావా, పెడబుద్ధులేం కాదు. సీత ఎప్పుడు ప్రశ్నించినా ఈ ఇంటి క్షేమం గురించే మాట్లాడింది. దుబారా ఖర్చుల్ని అరికట్టింది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లెక్క చెప్పాలంది. అది మంచి విషయమే కదా. పిన్నేం దుబారా ఖర్చు చేయట్లేదు. రేపు ఎంగేజ్మెంట్కు మిథున డైమండ్ నెక్లెస్ అడిగింది. ఓ, ఓ, ఈ డబ్బులు ఆవిడ గారి నెక్లెస్ కోసమా? అవును, ఈ ఇంటికి కాబోయే కోడలికి ఆ మాత్రం గిఫ్ట్ ఇవ్వకూడదా? ఎంగేజ్మెంట్ అంటే ఏ గోల్డ్ రింగో ఇస్తారు గాని 25 లక్షల డైమండ్ నెక్లెస్ ఇస్తారా? ఆ నెక్లెస్ కొనడం కోసమే చెక్ రాసావా మహా? చెప్పండి పిన్ని, అందుకేనా ఈ చెక్కు? అవును, అందుకే. అయితే ఏంటి? 1000 కోట్లున్న అమ్మాయికి ఆఫ్టర్ ఆల్ 25 లక్షల నెక్లెస్ ఇవ్వలేమా? ఇవ్వడం కుదరదు. ఆ రామ్ గాడ్ ఏమనుకుంటున్నాడు? ఈ ఆస్తి అంతటికి వాడే ఏకైక వారసుడు అనుకుంటున్నాడా? అంత వాడి కింద పనిచేసే పని మనుషులు అనుకుంటున్నాడా? అసలు వాడి ఉద్దేశం ఏంటి మమ్మీ? ఆఫ్టర్ ఆల్ నీ సవితి కొడుకుకి అంత పెత్తనం ఏంటి? అసలు వీడి ఉద్దేశం ఏంటి? ఈ ఇంటికి ఏకైక వారసుడైనా రామ్ మీద వీడికి ఎంత చులకన చూపేంటి? గట్టిగా అరవకురా, ఎవరికైనా వినిపిస్తుంది. వింటే వినని, ఎవ్వరు విన్నా జాతర అయిపోతారు. అమ్మో, వీడు జాతరంటేనే ఒంట్లో వణుకొచ్చేస్తుంది. మర్డర్లు చేయడంలో వీడు మహాలక్ష్మినే మించిపోయాడు. నువ్వాగరా గౌతమ్, తొందరపడకు. అసలు రామ్ ఎందుకు అలా చేశాడో నాకేం అర్థం కావడం లేదు. రామ్ ఇలా చేయటానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది మహా. అదే నేను అనుకుంటున్నాను. ముందు ఆ కారణమేంటో అర్జెంటుగా తెలుసుకోవాలి. రామ్ ఎక్కడ?
రామ్ ఎక్కడికో వెళ్తున్నాడు మహా. ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాడు? రామ్ నీకు ఎదురు తిరగడానికి ఇప్పుడు హడావిడిగా ఎక్కడికో వెళ్ళటానికి మధ్య ఏదైనా సంబంధం ఉందేమో? ఆ సంబంధం మనం వెతుకుతున్న కారణమే అయ్యుంటుంది. పద, రామ్ని ఫాలో చేద్దాం. అదిగో మహా, రామ్ కారు. త్వరగా వెళ్ళు. హా. రామ్ రేవతి వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాడు మహా. సీత ఉంటున్నది కూడా ఆ ఇంట్లోనే కదా. అంటే రామ్ సీత కోసం వచ్చాడా? ఎవరి కోసం వచ్చాడో వెళ్ళి చూద్దాం పద. రారామ్. ఏంట్రామ్ ఇలా వచ్చావు? సీత కోసం వచ్చానత్తయ్య. తను ఇంట్లో ఉందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.